పెట్టేసేవాళ్ళు. తర్వాత అవి రాలేదు కాబట్టి చేయలేదని చివరిలో కరెక్షన్ లో రాస్తారు. అలాగా డ్రమటైజేషన్ నడిచేది. ఈ దరిద్రపు నాటకాలకు ముగింపు పలుకుతా మోడీ ఏం చేశాడు, February 1 కల్లా పెట్టేసేయండి, ప్రతి ఏడాది February 1. ఈవేళ ఆదివారం February 1 అయినా కూడా పెడుతున్నారు. అదే కదా, పెట్టి ఏం చేయబోతున్నారు వీళ్ళు February 1 సింపుల్ గా ఆ బడ్జెట్ ని పెట్టేసేసిన తర్వాత అందులో లెక్క తీసుకుంటారు. ఏ రాష్ట్రానికి ఏ పొద్దు కింద ఎంత ఇస్తున్నారో కాగితం పంపించేస్తారు. ప్రత్యేకించి ఆంధ్ర అని తెలంగాణ అని రాయరు, అనెక్సూర్ లో ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధి హామీ ఆంధ్రాకి 100 రోజులు ఇన్ని లక్షల పందెనాలు ఇట్లా రాసి వచ్చేస్తుంది. వీళ్ళు అది తెలియనట్టు, అంటే సాధారణ ప్రజలు అవన్నీ తెలియదు కదా, కాబట్టి నాటకాలు ఆడుతూ ఉంటారు. అది అయ్యాక వీళ్ళు బడ్జెట్ పెట్టారనుకోండి, వీళ్ళకి ఏమేమి వస్తుందో క్లియర్. ఈ ఊహాజనిత ఆదాయాలు పక్కన పెట్టేసి కనుక సరిగ్గా బడ్జెట్ పెడితే లెక్క తెలిపోతుంది. అదే కదా, రైట్. చూద్దాం నిజంగా బడ్జెట్ ఎంతవరకు ఉపశమనం కలిగిస్తుంది అనేది ఒకటి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒకటి, అలాగే తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద కూడా రాజకీయం చేసే ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతుంది. హిందువుల మనోభావాలు పదే 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 దెబ్బతీయాలని అనుకుంటే ఎవరికి నష్టం ఎవరికి ప్రయోజనం అనేది ఒకసారి ప్రభుత్వం అలాగే రాజకీయ పార్టీలు కూడా ఆలోచించుకుంటే బెటర్ ఏమో. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.